హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో మష్రూమ్ ఫ్రై ప్రిపేర్ చేద్దాము. నార్మల్గా మష్రూమ్ అంటేనే బిర్యానీ కానీ కర్రీ కానీ గుర్తుకొస్తుంది చాలా మటుకు. సో ఎప్పుడు అలా బిర్యానీ కర్రీ కాకుండా ఇలా ఫ్రై చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా అన్నంలో కలుపుకునే విధంగా ఉంటుందండి, మరీ డ్రైగా కాకుండా. సో అన్నం చపాతీలలోకైతే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దీనికోసం ఫస్ట్ 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇవి 400 గ్రామ్స్ వరకు ఉంటాయి. సో ఈ మష్రూమ్స్ అన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసుకొని 2 టైమ్స్ బాగా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక్కొక్క మష్రూమ్ని తీసి పైన ఉన్న స్కిన్ మొత్తం లేయర్ మొత్తం తీసేయాలి. ఈ లేయర్ అనేది చాలా మటుకు కొంతమంది తీస్తారు, కొంతమంది తీయరండి, అది మీ చాయిస్. కానీ నేను ఇక్కడ ఉన్న మష్రూమ్స్ అన్నిట్లోకి ఇలా లేయర్ మొత్తం తీసేస్తాను. ఇలా మొత్తం అన్నిటికీ తీయాలి. ఇలా అన్నిటికీ తీసుకొని వాటర్లో నీట్గా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాము. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ అనేటివి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. పెద్ద మష్రూమ్స్ అయితే 6 పీసెస్లా, చిన్న మష్రూమ్స్ అయితే గిన 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. మినిమం ఇంత సైజు ఉండాలండి, లేకుంటే ఫ్రై అయిన తర్వాత ఇంకా చిన్నగా అవుతాయి. సో ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేది నేను ఇక్కడ ఎక్కువనే వేసానండి. ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్లనే మీకు కొంచెం గ్రేవీ లాగా, అంటే అన్నంలో కలుపుకునే విధంగా వస్తుందన్నమాట, మరీ డ్రై లాగా కాకుండా. ఇలా ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని పచ్చి స్మెల్ పోయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఆనియన్స్ అంతా ఇలా మష్రూమ్స్కి పట్టే విధంగా మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మష్రూమ్స్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతాయి. మనం వీటిలోకి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, మష్రూమ్లో నుంచి వచ్చిన వాటరే సరిపోతాయి. మధ్య మధ్యలో ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పిండి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని అంత మసాలాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కొంచెం తడిగా ఉన్నప్పుడే వేస్తే మసాలా అనేది బాగా పట్టుకుంటుంది మష్రూమ్స్కి. ఈ ఫ్రై అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అంతేకాకుండా మనం ఆనియన్స్ ఎక్కువ వేసాం కాబట్టి మీరు మసాలా కారం అనేది తక్కువ వేస్తే స్వీట్ వస్తుంది. సో ఆనియన్స్ వల్ల కొంచెం మీ టేస్ట్ ఉందైనట్టు మసాలా, ఉప్పు, కారం అనేది వేసుకోండి. నేను ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. మీకు అన్నంలోకైనా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్పైసీగా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.